హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఒక క్రిటికల్ వర్నబిలిటీ గురించి తెలుసుకుందాం ఈరోజు. అంటే లైక్ మనకి చాలా ఈ కామర్స్ వెబ్సైట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, దాంట్లో బగ్ గురించి తెలుసుకుందాం. అంటే బగ్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అంటే మనకి లైక్ ఏదన్నా ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో ఏదన్నా ఒక కిటికీలో అద్దం పగిలి ఉంటే సో అదొక బగ్ అనమాట. అంటే అది ఒక వర్నబిలిటీ అని చెప్పేసి మనం అంటాం. సో ఇట్లా కూడా వెబ్సైట్స్లో మనకి వర్నబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రైస్ ట్యాంపరింగ్ అని. ఓకే, సో అసలు ఈ ప్రైస్ ట్యాంపరింగ్ అంటే ఏంటంటే ఏం లేదు, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక 1 lakh కానీ 2 lakhs కానీ లేదా 50,000 కానీ ఉంటే సో దాన్ని మనము డిక్రీజ్ చేయడం, అంటే లైక్ ₹1, ₹2, ₹5 డిక్రీజ్ చేసి కొనుక్కోవడం అనమాట. సో దీనికోసం మనము రిక్వైర్మెంట్ ఏమేమి కావాలి అంటే, సో దీనికోసం మనకి ఒక టూల్ కావాలి. సో ఆ టూల్ నేమ్ వచ్చేసి బబ్సూట్ అంటారు దాన్ని. సో ఇదే బబ్సూట్. సో ఈ బబ్సూట్ ద్వారా మనము ఏం చేయొచ్చు అంటే, సో ఈ బబ్సూట్ ఏం చేస్తుంది అంటే మన వెబ్సైట్కి వచ్చే రిక్వెస్ట్ ఉంటాయి కదా, సో అవన్నిటిని క్యాప్చర్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఏదైనా వెబ్సైట్లో ఒక క్లిక్ చేయగానే మనకి ఇన్స్టెంట్గా మనకి ఆ నెక్స్ట్ పేజ్ అయితే వెళ్ళిపోతుంది. అది ఎలా జరుగుతుంది, బ్రౌజర్ ఏం చేస్తుంది, మనం ఎప్పుడైతే బ్రౌజర్ మీద వెబ్సైట్ మీద క్లిక్ చేసామో బ్రౌజర్ రిక్వెస్ట్ చేస్తుంది సర్వర్ని, రైట్. ఆ సర్వర్ని ఎన్ని సెకండ్స్లో రిక్వెస్ట్ చేస్తాం, మిల్లీ సెకండ్స్లో రిక్వెస్ట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. సో అప్పుడు మనము దాన్ని అంత ఫాస్ట్గా మనం చూడలేము. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ బబ్సూట్ టూల్ అయితే యూజ్ చేస్తామంట. ఈ బబ్సూట్ టూల్ దీనివల్ల మనకు లాభం ఏంటి అంటే, ఇది ఇక్కడ క్యాప్చర్ చేసుకుంటుంది, డేటాని అంతా క్యాప్చర్ చేసుకొని మనకి చూపిస్తుంది అసలు ఏం బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, అసలు రిక్వెస్ట్ ఏమేమి పోతున్నాయి అని చూపిస్తుంది అనమాట. మనం ఇక్కడ పాస్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట, మనకి నచ్చింది ఎడిట్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇది బబ్సూట్ అనమాట. అసలు ఈ ప్రైస్ ట్యాంపరింగ్ అంటే ఏంటిది అసలు అంటే, సో దీనివల్ల మైనస్ పాయింట్ ఏంటిది, అసలు ప్రైస్ ట్యాంపరింగ్ అంటే ఏంటిది, అసలు మైనస్ పాయింట్ ఏంటిది అంటే, సో ప్రైస్ ట్యాంపరింగ్ అనేది ఏమైందంటే ఒక ఫండమెంటల్ డెవలపర్ మిస్టేక్ అనమాట. అది దాన్ని ఎవరు ఏం చేయలేము, ఎందుకంటే అది బ్రౌజర్ ఒక్కసారి ఈ క్రోమ్ అనే అబ్బాయి ట్రస్టెడ్ అని చెప్పి అనుకుందనుకో, సో ఆటోమేటిక్గా అదేం చేస్తుందంటే లైక్ మనకి ఏది కావాలంటే అది రిక్వెస్ట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట, రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ డెవలపర్ ఏం చేస్తాడు, అమౌంట్ని హైడ్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్లో. ఓకే, కానీ ఒక టెస్టర్కి మాత్రమే తెలిసిన థింగ్ ఏంటంటే యూజర్ సైడ్లో క్లయింట్ సైడ్లో ఏదన్నా కానీ మ్యానిపులేట్ చేయొచ్చని మనకు ఒక టెస్టర్కి మాత్రమే తెలుసు. సో ఓకే, ఇప్పుడైతే మనం డైరెక్ట్గా లైవ్ క్లాస్కి వెళ్ళిపోతాం. సో ఇది బబ్సూట్ అనమాట. సో ఈ బబ్సూట్ ఇక్కడ నేను బబ్సూట్ ఓపెన్ చేసిన అండ్ ఇక్కడ బ్రౌజర్ కూడా ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక లైవ్ వెబ్సైట్ మీద కాకుండా నా ఒక పర్సనల్ ఒక వెబ్సైట్ మీద అటాచ్ చేసి చూపిస్తాను. సో ఇది నేను లోకల్ హోస్ట్లో ఇన్స్టాల్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోకల్ హోస్ట్లో ఓపెన్ చేస్తున్నా ఆ వెబ్సైట్ని. ఓకే, సో ఇది వెబ్సైట్ అనమాట. ఇప్పుడు నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. సో ఎంటర్ క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది, రైట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒకసారి మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ స్టాప్ చేస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బబ్సూట్లో ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకుంటున్నా. ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకొని ఇందాక ఏ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చానో ఆ వెబ్సైట్ లింక్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే పేజ్ లోడ్ కాలే, ఎందుకు తెలుసా, ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మనకి రిక్వెస్ట్ అనేది క్యాప్చర్ చేస్తుంది, అసలు మనకి ఏమేం చేస్తుంది, అసలు ఈ బ్రౌజర్ ఎక్కడికి వెళ్తుంది, అసలు దీనివల్ల ఏం జరుగుతుంది టోటల్గా ఇక్కడ క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు నీకు మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ కావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఫార్వర్డ్ ఆల్ ఉంటుంది. సో ఈ ఫార్వర్డ్ ఆల్ మీద క్లిక్ చేయగానే సో జర ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఈ వెబ్సైట్లో ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉన్నాయి, క్లోత్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉన్నాయి, సో నాకు ఒక ల్యాప్టాప్ కావాలనుకుంటున్నా. సో ఈ ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ వచ్చేసి 2,10,000 ఉంది సంథింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను ఈ ల్యాప్టాప్ని ఓన్లీ 500కే కొనాలని చూసుకున్నాను. ఓకే, ఓన్లీ 500కి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే మళ్ళీ చూడండి పేజీ లోడ్ అవుతలేదు, ఆగిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అది క్యాప్చర్ ఇక్కడ అయింది, క్యాప్చర్ ఇక్కడ అయిపోయింది. నేను ఏం చేస్తాను అంటే ఒకసారి ఫుల్ స్క్రీన్ పెట్టి చూపిస్తాను చూడండి. సో క్యాప్చర్ ఇక్కడ అయిపోయిందా. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఒక్కసారి కింద ఇక్కడ రిక్వెస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, కిందకి ఒక్కసారి కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఐటమ్ నేమ్, నేను ఏ ప్రోడక్ట్ అయితే కొనాలనుకుంటా ఆ ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది అండ్ ప్రైస్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఆ ప్రైస్ని నేను ఎడిట్ చేస్తాను. ఇక్కడ నేను కేవలం 500 పెడుతున్నా. ఓకే, పెట్టి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ 500 పెట్టానా, ఫార్వర్డ్ ఆల్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా, పేమెంట్ సక్సెస్ఫుల్, మీ యొక్క ల్యాప్టాప్ నేమ్ ఏంటిది అండ్ మీరు ఎంత అమౌంట్ కట్టారు చూసారా. సో ఇట్లా మనకి ప్రైస్ ట్యాంపరింగ్ అంటే అన్ని వెబ్సైట్స్లో ఉండవు బగ్ అనేది, కొన్ని వెబ్సైట్స్లో బగ్స్ ఇప్పటికీ ఉన్నాయి ఇలాంటివి. సో మీరు ట్రై చేస్తే ఇంకా సక్సెస్ఫుల్ అవుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.